మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్. అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై UAE ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. రెచ్చగొట్టే పోస్టులు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారనే ఆరోపణలపై 35 మందిని అరెస్టు చేయాలని UAE అటార్నీ జనరల్ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో 19 మంది భారతీయులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్దంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకోవడంతో UAE ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక మాధ్యమాల్లో తప్పుదోవ పట్టించే సమాచారాన్ని, కల్పిత దృశ్యాలను పోస్టు చేస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమించింది. నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై 19 మంది భారతీయులు సహా మొత్తం 35 మందిని అరెస్టు చేయాలని UAE అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షంసీ ఆదేశించారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో డ్రోన్, క్షిపణి దాడులకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేయవద్దని UAE ప్రభుత్వం గతంలోనే హెచ్చరించింది. ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొందరు వ్యక్తులు తప్పుడు సమాచారాన్ని పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో 35 మందిని అరెస్టు చేయాలని హమద్ సైఫ్ అల్ షంసీ ఆదేశాలు జారీ చేశారు. నిందితులు 3 గ్రూపులుగా విడిపోయి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మొదటి గ్రూప్లో దేశ గగనతలంలో క్షిపణి దాడుల దృశ్యాలను చిత్రీకరించి భయానక శబ్దాలను జోడించి ప్రజలను ఆందోళనకు గురి చేసినందుకు 5 భారతీయులు సహా 10 మందిపై చర్యలు తీసుకున్నారు. రెండో గ్రూప్లో AI ద్వారా UAEలో పేలుళ్లు జరుగుతున్నట్లు కల్పిత వీడియోలు సృష్టించినందుకు 5 భారతీయులు సహా 7 గుర్తించారు. మూడో గ్రూప్లో UAE ప్రయోజనాలకు విరుద్ధంగా శత్రుదేశాల సైన్యాన్ని, నాయకులను ప్రశంసిస్తూ వీడియోలు చేసినందుకు 5 భారతీయులు, ఓ పాకిస్తానీపై కేసు నమోదు చేశారు. UAE చట్టం ప్రకారం ఇటువంటి చర్యలకు పాల్పడితే కనీసం ఏడాది జైలు శిక్షతో పాటు సుమారు 22.5 లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం అక్కడి ప్రభుత్వానికి ఉంది. UAEలో నివసిస్తున్న భారతీయులు ఎవరూ కూడా యుద్ధానికి సంబంధించిన వదంతులను వ్యాప్తి చేయవద్దని అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం ఇప్పటికే సూచించింది. దాడులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయవద్దని తెలిపింది. అయినప్పటికీ కొంతమంది భారతీయ పౌరులు ఆ నిబంధనలను పట్టించుకోకుండా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తారు. జాతీయ భద్రతకు విఘాతం కలిగించేలా, ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా వ్యవహరిస్తే సహించేది లేదని UAE అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షంసీ మరోమారు తీవ్రంగా హెచ్చరించారు.